ఉపాధ్యాయులు తమతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఇదే విషయంపై కలెక్టర్ను కలుస్తా ఉంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు హల్చల్ చేశారు. చివరికి కలెక్టరే స్వయంగా వచ్చి వాళ్లతో మాట్లాడిన తర్వాతే శాంతించారు. వనపర్తి శివార్లో ఉన్న చిట్యాల గ్రామ మహాత్మా జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ సమస్యలను ఎలా అయినా సరే కలెక్టర్కు తెలియజేయాలని నిర్ణయించుకుని 80 మంది 10వ తరగతి విద్యార్థులు ప్రహరీ దూకారు. దాదాపు 5 కిలోమీటర్ల దూరంలోని కలెక్టరేట్కు చేరుకోవడానికి పరుగు ప్రారంభించారు. ప్రిన్సిపల్ అప్రమత్తం చేయడంతో స్థానిక యువకులు, ఉపాధ్యాయులు, గ్రామీణ పోలీసులు కలిసి పిల్లలను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను పాఠశాలకు పంపించారు. కలెక్టర్ వస్తేనే మాట్లాడుతూ ఉంటూ విద్యార్థులు భీష్మించి కూర్చోవడంతో ఆయన చేరుకున్నారు. చదువు ఒత్తిడితో మమ్మల్ని ఆటలకు దూరం చేశారని విద్యార్థులు వాపోయారు. ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వాళ్లతో తిట్టిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్ సరైన వసతులను కల్పించాలని, పాఠశాల ఆవరణలో ఫిర్యాదుల బాక్స్ ఒకటి పెట్టాలని, త్వరలోనే తల్లిదండ్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక ఆ తరువాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చాలా ఎక్కువ 10th క్లాస్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి మేము రావడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ కొన్ని ఇష్యూస్ వాళ్ళు చెప్పినారు. వాళ్ళకి కొన్ని గేమ్స్ పీరియడ్ ఎక్కువ కావాలని చెప్పి, ఇంకా రాత్రిపూట 10 o'clockకి ఇప్పుడు పడుకుంటున్నారు, 9-9:30కి పడుకుంటే వాళ్ళకి ఎక్కువ టైం పీరియడ్ కూడా పడుకోవడానికి వస్తుందని, అదే విధానంగా వాళ్ళకి స్టాఫ్కి ఉన్న కొన్ని ఇష్యూస్ కూడా మాకు తెలియజేశారు. అది ఆర్సీఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, నేను స్వయంగా ఇక్కడికి వచ్చి వాళ్ళతోటి మాట్లాడి ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ కోసమే ఉంది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేయడం జరిగింది. వాళ్ళ ఇబ్బంది కూడా 1 by 1 వాళ్ళకి చెప్పి అవన్నీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈరోజు వాళ్ళతోటే మేము లంచ్ కూడా చేయడం జరిగింది. 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా దృష్టి పెట్టుకుంటూ ఖచ్చితంగా గేమ్స్ పీరియడ్స్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది.